అయితే ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను అండి. నా ఈ 9 ఇయర్స్ జర్నీలో అయితే నా మ్యారేజ్ అయినప్పుడైతే కొత్తలో అయితే నాకు అసలు ఏం తెలియదు. నాకు మ్యారేజ్ అనేది చిన్న ఏజ్లో అయింది అండి. అప్పుడైతే నాకు అసలు ఏం తెలియదు, వంట అని అసలు దేనికి సంబంధించి ఏది తెలియదు అండి. అలాంటి దాన్ని నేను లైఫ్ అనేది ఎట్లా మెయింటైన్ చేసి ఇట్లా ఇక్కడ వరకు ఎట్లా వచ్చాను, నేను ఎట్లా నేర్చుకున్నాను అనేది అయితే నేను నెక్స్ట్ చెప్పుకుంటూ వస్తానండి. ఒక విషయానికి చెప్పాలి అంటే నాకు రైస్ కలపడము తినడం కూడా రాకపోవు. అప్పటి వరకు మా మమ్మీయే నేర్పించేది, అంటే తినిపించేది. నేను ఇట్లా వస్తున్నానంటే మా మమ్మీ కల్పించి తినిపించేది. మా మమ్మీ తినిపించని రోజులలో అయితే నేనైతే అసలు ఆడే రైస్ అనేది ఏమి తినకపోను. అలాంటి దాన్ని నాకు మ్యారేజ్ చేసి పంపించేసి ఇద్దరు పిల్లలు ఒక ఫ్యామిలీ అనేది మెయింటైన్ చేస్తున్నా అంటే నాకే అనిపిస్తుందండి ఒక్కొక్కసారి అయితే నేను ఎట్లా మెయింటైన్ చేస్తున్నా ఏంది అని. మీ అందరికీ ఒక చెప్తానండి, తెలిసి తెలియని ఏజ్లో అయితే మ్యారేజ్ చేసుకోవద్దు, టార్చర్ అనేది అనుభవించొద్దండి. అది కొంతమందికే అదృష్టం అనేది వస్తుంది, కొంతమంది అయితే చాలా నరకం చూస్తారండి. ఎందుకంటే అందులో ఒకదాన్ని నేను అందుకోసం అయితే చెప్తున్నానండి. అన్ని తెలిసి ఒక లైఫ్ అనేది ఎంజాయ్ చేసినాకనే మనం మ్యారేజ్ చేసుకోవాలి. నేనైతే తెలిసి తెలియని ఏజ్లో మ్యారేజ్ చేసుకుని అయితే చాలా బాధపడ్డానండి. అప్పుడు ఆ మాట అనేది నాకు తెలుసు, నేను ఎంత బాధపడ్డాను, ఎంత ఇచ్చాను అనేది. ఇది అమ్మ వాళ్ళకి చెప్పుకోలేదు, ఎప్పుడు చెప్పుకోలేదు. అమ్మ వాళ్ళకి చెప్పుకుంటే అమ్మ వాళ్ళు బాధపడ్డారు, ఎందుకంటే వాళ్ళు అక్కడ నేను ఇక్కడ కదా అండి. అందుకోసం అయితే వాళ్ళకి కూడా చెప్పలేదు. నాకు అప్పుడే అనిపించింది లైఫ్ అనేది చాలా ఎవరికి కావాలి, అంత చిన్న ఏజ్లో మ్యారేజ్ చేసుకోవద్దు, బాధపడదు అనేసి అప్పటి నుండి అయితే ఫిక్స్ అయిపోయానండి. ఇప్పుడు కానీ లైఫ్ అనేది మనకు నచ్చినట్టుగా అయితే ఉండాలండి. దేవుడు అయితే మనం కూడా కోరుకుంటే దేవుడు అయితే రివర్స్ రాస్తారు. దానిలో అంతే రాసినారు. కానీ చాలా వరకు ఎవరు